నా పేరు కల్నల్ సాండర్స్. 1890లో ఇండియానాలో ఒక చిన్న ఇంట్లో పుట్టాను. మా కుటుంబం పేదరికంలో ఉండేది. నాకు 5 ఏళ్ల వయస్సులో తండ్రి చనిపోయాడు. అమ్మ రోజంతా కష్టపడి పనిచేసేది. కాబట్టి నేను నా తమ్ముళ్ళకి వంట చేయడం నేర్చుకున్నాను. అప్పుడు నాకు తెలియదు ఆ వంట నా జీవితాన్ని మారుస్తుందని. కాని ఆ రోజుల్లో జీవితం చీకటిగా అనిపించేది. 12 ఏళ్లకే స్కూల్ మానేశాను. రైళ్లలో బొగ్గు తవ్వడం, గ్యాస్ స్టేషన్లో పని, ఇన్సూరెన్స్ సేల్స్, ఏ ఉద్యోగం దొరికితే అది చేశాను. నేను కలలు కన్నాను, డబ్బు సంపాదించాలి, గొప్పవాడిని కావాలి అని. కాని ఎన్నోసార్లు విఫలమయ్యాను. కొన్ని రాత్రులు నేను నా గదిలో కూర్చుని ఆలోచించేవాడిని. హార్లాండ్, నీ జీవితం ఎక్కడికి వెళ్తోంది? నాకు జవాబు దొరకలేదు. నా హృదయంలో ఒక శూన్యత ఉండేది. దాన్ని ఏదీ నింపలేకపోయింది. 40 ఏళ్ల వయస్సులో నేను కెంటకీలో ఒక చిన్న రెస్టారెంట్ తెరిచాను. నా ఫ్రైడ్ చికెన్ రెసిపీని అక్కడ అమ్మడం మొదలుపెట్టాను. అది నాకు ఒక ఆలోచన ఇచ్చింది. ప్రజలు నా చికెన్ని ఇష్టపడతారు, దీన్ని పెద్దగా చేయాలి. కాని ఆ రోజుల్లో డబ్బు లేదు, సపోర్ట్ లేదు. ఎన్నోసార్లు తలుపులు మూసుకుపోయాయి. నేను నిరాశ చెందేవాడిని. కొన్నిసార్లు కోపంతో భూతిమాటలు కూడా ఉపయోగించేవాడిని. అయినా నేను వదల్లేదు. 65 ఏళ్ల వయస్సులో నా రెసిపీని ఫ్రాంచైజ్గా అమ్మడం మొదలుపెట్టాను. అదే కేఎఫ్సి అయింది. కొన్ని సంవత్సరాల్లో అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. డబ్బు వచ్చింది, పేరు వచ్చింది. కాని సహోదరులారా, నాకు ఒకటి అర్థమైంది. ఈ లోకంలో నీవు ఎంత సంపాదించినా నీ హృదయం ఖాళీగా ఉంటే అదంతా వ్యర్థం. నేను ఒంటరిగా ఉన్నాను. చిన్నప్పుడు అమ్మ నన్ను చర్చికి తీసుకెళ్లేది. కాని నేను దేవునితో నిజంగా మాట్లాడలేదు. నా జీవితంలో ఏదో లోటు ఉందని నాకు తెలుసు. కాని అది ఏమిటో నాకు అర్థం కాలేదు. అప్పుడు 1967లో నాకు 77 ఏళ్ల వయస్సులో నా జీవితం శాశ్వతంగా మారిపోయింది. ఒకరోజు నేను కెంటకీలోని ఒక చర్చికి వెళ్లాను. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక వింత అనుభూతి కలిగింది. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు. పాస్టర్ వేమన్ రాడ్జర్స్ నా పక్కన కూర్చున్నాడు. అతను నా కళ్లలోకి చూసి ఇలా అన్నాడు, హార్లాండ్, నీవు తిరిగి జన్మించావా? ఆ మాటలు నా హృదయాన్ని చీల్చాయి. నేను 77 సంవత్సరాలు జీవించాను, ఎన్నో చూశాను. కాని ఆ క్షణంలో నేను నా జీవితం గురించి ఆలోచించాను. నా వైఫల్యాలు, నా పాపాలు, నా ఒంటరితనం అన్నీ గుర్తొచ్చాయి. నేను కన్నీళ్లతో ఇలా అన్నాను, అవును, నాకు యేసు కావాలి. నా పాపాలను ఆయన క్షమించగలడు కదా? ఆ రాత్రి నేను ఒక ప్రార్థన చేశాను. యేసు, నా హృదయంలోకి రా, నన్ను రక్షించు. ఆ క్షణంలో నేను దేవుని సన్నిధిని అనుభవించాను. నా హృదయంలో ఒక భారం దిగిపోయింది. నా జీవితంలో మొదటిసారి నేను నిజమైన శాంతిని, ఆనందాన్ని పొందాను. యోహాను 3:3లో యేసు చెప్పినట్టు, మళ్ళీ జన్మించకపోతే ఎవడూ దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఆ రాత్రి నేను మళ్ళీ జన్మించాను. ఆ రాత్రి తర్వాత నా జీవితం ఒక కొత్త దారిలో నడిచింది. గతంలో నేను కోపంగా ఉన్నప్పుడు దూషణ మాటలు ఉపయోగించేవాడిని. కాని యేసు నా నోటిని శుద్ధి చేశాడు. నేను ఆ తర్వాత ఎప్పుడూ దూషించలేదు. నా ఆలోచనలు మారాయి, నా హృదయం మారింది. నేను నా సంపదను దేవుని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. నేను చర్చిలకు, ఆస్పత్రులకు, అనాథాశ్రమాలకు, పిల్లల చదువుల కోసం దానం చేయడం మొదలుపెట్టాను. శ్మశానంలో అత్యంత ధనవంతుడిగా ఉండడంలో ఉపయోగం లేదు. నీవు సంపాదించినది దేవుని కోసం, ప్రజల కోసం ఉపయోగించు. నా చివరి సంవత్సరాల్లో నేను ఎక్కడికి వెళ్లినా యేసు గురించి చెప్పేవాడిని. నేను కేఎఫ్సి గురించి మాట్లాడేవాడిని కాదు. యేసు నా జీవితాన్ని ఎలా మార్చాడో చెప్పేవాడిని. ఎందుకంటే కేఎఫ్సి నా విజయం కాదు, యేసు నా నిజమైన విజయం. నేను 89 ఏళ్ల వయస్సులో ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు నేను ఒకటి గ్రహించాను. నా జీవితంలో అతి గొప్ప బహుమతి యేసును కనుగొనడం. ఆయన నా రక్షకుడు, నా సమస్తం. ఎఫెసీయులు 2:8లో చెప్పినట్టు,
కృప వలన విశ్వాసం ద్వారా నేను రక్షింపబడ్డాను. నా సంపద కాదు, నా పేరు కాదు, యేసు కృప నన్ను కాపాడింది. నేను ఈ లోకంలో చాలా చూశాను. వైఫల్యాలు, విజయాలు, డబ్బు, ఒంటరితనం. కాని ఒకటి నేర్చుకున్నాను: యేసుక్రీస్తు లేకుండా జీవితం అసంపూర్ణం. నేను 77 ఏళ్ల వయస్సులో ఆయనను కనుగొన్నాను. ఆయన ఎప్పుడూ నన్ను విడువలేదు.